సో కమింగ్ టు ద ముంబై ఇండియన్స్కి వద్దాం. సో అనూహ్యంగా పుంజుకుంటూ వచ్చారు. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓడిపోవడానికి వరుస పెట్టి మ్యాచ్లు అంటే స్టార్టప్ ఇదా లేదంటే బుమ్రా వచ్చాక స్ట్రెంత్ వచ్చిందా? ఏం లేదు సార్, స్టార్టింగ్ ట్రబుల్ నన్ను అడిగితే కనుక. ఎల్ఎస్జి మ్యాచ్లో తిలక్ సరిగా ఆడలేకపోయాడు, ఆర్సీబీ మ్యాచ్లో సూర్య సరిగా ఆడలేకపోయాడు. ఆ రెండు గెలవాల్సిన మ్యాచ్లు వాళ్ళకి, రైట్. ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ లేడు, బుమ్రాలు, అందుకే సిఎస్కే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు వాళ్ళు జీటీకి వెళ్ళినప్పుడు గెలవాల్సిన మ్యాచ్, అది వాళ్ళకి బ్లాక్ స్టాల్ వికెట్ వచ్చింది, ఒకటి ఆడాలి అర్థం కాలేదు, అక్కడ వాళ్ళు వికెట్లు కోల్పోయారు. సో వాళ్ళు ఎక్కడా కూడా దారుణంగా ఓడిపోయింది కనిపిలా. ముంబై ఇండియన్స్ చూస్తే ది ట్రైడ్ అండ్ లాస్ట్ వర్కౌట్ కానట్టుగా కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే సరైన రీతిలో ఆ కాంబినేషన్ కూడా సెట్ కాల. మీకు విల్ జాక్స్, రికిల్టన్, రోహిత్ శర్మ ముగ్గురు ఫెయిల్ అవుతూ వచ్చారు. తర్వాత సూర్య, తిలక్ మీద ప్రెషర్ పడుతూ వచ్చింది. హార్దిక్ పాపం 2-3 మ్యాచ్లు ఆడాడు, మిగతా మ్యాచ్లు ఫెయిల్ అయినా. నమన్ బాగా ఆడాడు, చాలా మ్యాచ్లు కుదరట్లేదు సరిగా. బట్ ఎప్పుడైతే దట్ 1 విక్టరీ వచ్చిందో, 3 రన్అట్లు ఎప్పుడైతే కలిసి వచ్చాయి ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన పని, అది ఈజీగా చేతిలో ఉన్న మ్యాచ్ టక్ కోల్పోయాడు. శాంటనర్ ఎప్పుడైతే కరుణ్ నాయర్ వికెట్ తీసాడు, అక్కడి నుంచి కొంచెం అటు ఇటుగా తయారైంది. రన్అట్లు ఎప్పుడైతే వచ్చేసరికి ముంబై ఇండియన్స్ కి బిలీఫ్ అనేది వచ్చింది. ఓడిపోతున్న మ్యాచ్ గెలిచాం, ఇక్కడి నుంచి మనం తగ్గేదే లేదన్నట్టుగా ఆడడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఆ మ్యాచ్ నుంచి ఇన్ఫాక్ట్ బోల్ట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. ఎందుకంటే ఆ మ్యాచ్ ముందు దాకా బోల్ట్ చాలా పరుగులు ఇచ్చాడు, ఆ మ్యాచ్ నుంచే బోల్ట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. అదే మ్యాచ్లో ఐ థింక్ బుమ్రా వచ్చినట్టు, ఆ ముందు మ్యాచ్లో బుమ్రా వచ్చాడు, అక్కడ వాళ్ళకి వర్కౌట్ కాలేదు. బట్ ఈ మ్యాచ్లో మళ్ళీ బాగా హెల్ప్ అయింది అందుకు ఊపందుకోవడానికి. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేయడం, అండ్ దెన్ నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లోకి వచ్చి హైదరాబాద్కి అగేన్స్ట్గా ఈ 25 ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత సిఎస్కేకి అగేన్స్ట్గా 76 కొట్టాడు, మళ్ళీ హైదరాబాద్కి అగేన్స్ట్గా 70 కొట్టాడు. సూర్యకుమార్ అది ఈ 3 మ్యాచ్లు అదర కొట్టాడు. ఈ 3 మ్యాచ్లను సూర్య వాజ్ ఆన్ టాప్ ఆఫ్ హిస్ గేమ్. లాస్ట్ మ్యాచ్లో కూడా సూర్యనే ఆడాడు. మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్కి ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్ అతను పూరందీను, రిషబ్ పంత్ వికెట్ తీశాడని ఆ సూర్యకుమార్ ఏదో స్కోర్ కొట్టకపోతే అసలు 215 వచ్చేదే కాదు. మిగతా వాళ్ళందరూ టక్ ఎగిరిపోతూ వచ్చారు. సో రికల్టన్ బాగా ఆడాడు, ఆఫ్ కోర్స్. సో సూర్య బాగా ఆడడం, కుదిరినప్పుడల్లా తిలక్ బాగా కాంట్రిబ్యూట్ చేయడం, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ ఫీల్డింగ్ అదరగొడతారు ముంబై ఇండియన్స్ చూస్తే కనుక. ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ అలాంగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ద టాప్ 3 ఫీల్డింగ్ స్క్వాడ్స్. అద్దిరిపోయే రీతిలో ఫీల్డింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు పైన ఉన్నారు. ముగ్గురికి ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ అండ్ ఆర్సీబీ యాక్చువల్గా హ్యావ్ అ పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ బౌలింగ్ చేశారు. ముంబై అట్లీస్ట్ 200-210 కొట్టించారు, వీళ్ళైతే అది కూడా చేయనివ్వలేదు. సో అలాంటి రీతిలో ఉంది. బట్ ఎప్పుడైతే టీమ్గా కుదురుకుంది, ఎందుకంటే దిస్ టీమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. మనం ఆక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం, స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్ ఏదంటే ఇట్స్ ముంబై. వాళ్ళు కలిసికట్టుగా క్లిక్ అయ్యారంటే కనుక వాళ్ళు ఇలాంటి విక్టరీలు వస్తాయి. అండ్ యూ లుక్ ఎట్ దర్ నెట్ రన్ రేట్, చాలా పెద్ద పాజిటివ్ నెట్ రన్ రేట్. అందుకే వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు. ఎక్కువ మ్యాచ్లు ఆడినా కూడా 3rd ప్లేస్లో ఉండగలిగారంటే కనుక ఆ స్ట్రాంగ్ నెట్ రన్ రేటే కారణం. ప్లస్ 0.889 అలాంటి అంత నెట్ రన్ రేట్ వచ్చింది వాళ్ళకి. సో అది ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. సో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావడం అనేది బాగా వర్కౌట్ అయిందా? సో లేదంటే రోహిత్ శర్మ ఆన్ ఫీల్డ్ ఉంటేనే బెటర్ అంటే? ఇప్పటిదాకా ఇంత ఇంపాక్ట్గానే వచ్చాడు. అండ్ ఆన్ ఫీల్డ్ ఎందుకు ఉండాలి సార్? చిన్న సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే కొంచెం సజెషన్స్ అయ్యి ఇవ్వచ్చు కదా, మా కెప్టెన్ కదా, స్ట్రాటజిక్ టైం అవుట్లు ఇస్తాడు. అది వేరు, ఆన్ ఫీల్డ్ ఉండేది వేరు. మ్యాచ్ మధ్యలో ఎక్కడన్నా ఫీల్డర్ ఎవరన్నా ఉన్నారంటే కోచ్ తర్వాత అలాగే సీనియర్ ప్లేయర్లు మాట్లాడుతూనే ఉంటారు. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ని హాయిగా అతను బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి ఒక సాధనలాగా, ఒక ప్రాక్టీస్ ఇదిలాగా చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ అతను కొంచెం బ్యాటింగ్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతూ వచ్చింది. టెస్ట్ అన్నా, వన్డే అయినా. ఇప్పుడు మంచిగా రన్స్ రావడం, బాగా కన్సిస్టెంట్గా ఆడడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కుదిరినప్పుడల్లా అతని దగ్గర నుంచి సజెషన్స్ వస్తూనే ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ ఒక్క మ్యాచ్లో లాస్ట్ 2 మ్యాచ్లు ఆడాడు, కానీ మిగతా అన్ని మ్యాచ్లు అతని దగ్గర నుంచి పెద్దగా పరుగులేని రాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా 12 కొట్టాడు, అంతకుముందు 2 70 ఉన్నాయి. ఆ తర్వాత 25 ఉంది, 15 ఉంది, 18 ఉంది, ఇలాంటి స్కోర్లు ఉన్నాయి. ఇంకా స్కోర్లు బెటర్ కావాలని కోరుకోవాలి. అండ్ టీంకి అదే మంచిది కదా, అనవసరంగా రోహిత్ శర్మని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే రోహిత్ వస్తాడు, బుమ్రాని ఇంపాక్ట్ కొడతాడు, రోహిత్ వస్తాడు, ఆడుకుంటాడు, పని అయిపోయింది. బాగుంది. సో ఇంపాక్ట్ కింద వస్తేనే రోహిత్ శర్మ క్లిక్ అవుతున్నాడు, అలాగే రావడం బెస్ట్ అంటున్నాడు. సో చూద్దాం మరి ముంబై ఎలా పుంజుకుంటుంది, ఎక్కడికి వెళ్తుందని. సో కమింగ్ టు ద కేకేఆర్కి ఏమైంది అసలు? ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లు కొన్ని. సో ఆండ్రూ రసూల్ ఒకటి చేతులారా ఉన్న మ్యాచ్ పోగొట్టుకున్నారు. సో ప్లస్ ఆండ్రూ రసూల్కి సపోర్ట్ ఇవ్వకుండా, ఎవరు కూడా సింగిల్ స్ట్రైక్ ఇవ్వకుండా, సో ఆ హిట్ అనేది చేయకుండా ఆ మ్యాచ్ పోగొట్టుకున్నారు. అలాగే ఇంకొక మ్యాచ్ కూడా దగ్గర వరకు వచ్చి ఓడిపోయారు. సో ఇలా కేకేఆర్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది? సరైన కెప్టెన్ రెహానే సరిగ్గా చేయలేకపోతుందా? రహానే తప్ప ఎవరు సరిగ్గా చేయట్లా. రెహానే తప్ప ఎవరు చేయట్లా. రహానే ఒక్కడే సరిగ్గా ఉన్నాడు. వాడు ఓడిపోయిన మ్యాచ్లు అన్నీ చూడండి, టర్నింగ్ పాయింట్ ఏది? రహానే వికెట్. అవును, అక్కడ దాకా రెహానే వికెట్. అక్కడ దాకా ఎవరు డామినేట్ చేస్తున్నారు? కేకేఆర్. ఓడిపోయిన మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ రహానే మామూలు కొట్ల,
అవుట్ అయ్యాడు, టక్క వికెట్లు పడ్డాయి. తర్వాత మ్యాచ్ అగేన్స్ట్ వాళ్ళు లక్నో ఆడినప్పుడు పెద్ద హై స్కోరింగ్ గేమ్ అది, 240 దాకా వెళ్ళిన స్కోరింగ్ గేమ్ అది. అప్పటిదాకా హ్యాపీగా వెళ్ళిపోతారు, కొట్టేస్తారా ఇంకైపోయింది, ఇంకా కేకేఆర్ రహానే వికెట్ పడింది, టక్క వికెట్లు పడింది. లాస్ట్ రింకు సింగ్ కొడదాం అనుకున్న టైలెండర్స్ ఎవరు సపోర్ట్ చేయాలి. అవును, పంజాబ్కి అగేన్స్గా 111 కొట్టాలి, 112 కొట్టాలి, 62, 63కు 2 వికెట్లు పడ్డాయి. రహానే వికెట్ అప్పుడు పడింది, అతను రివ్యూ తీసుకున్నట్టు నాట్ అవుట్గా ఉండేవాడు. ఆ తర్వాత టక్క వికెట్లు పడ్డాయి. రస్సులో ఒక ఎండ్ వైపు ఉన్న మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతారు. రస్సులు కూడా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేసి అతను అవుట్ అయిపోయాడు. సో ఈ 3 మ్యాచ్లో వాళ్ళు గెలిచి ఉంటాయి, జస్ట్ ఇమాజిన్. సరే ఈ 3లో 2 గెలిచున్నా, పంజాబ్ కానీ ఆ లక్నో సూపర్ జైంట్స్ గెలిచిన 11 పాయింట్లతో ఉండేవాళ్ళు, వాళ్ళు టాప్ 3rd పొజిషన్లో ఉండేవాళ్ళు. సో ఇలాంటి క్లోజ్ డిఫీట్స్ అనేవి కేకేఆర్కి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లోజ్ డిఫీట్స్ ఎందుకు వస్తున్నాయంటే కనుక వెంకటేష్ అయ్యర్ సరైన రీతిలో పర్ఫామ్ చేయకపోవడం. 23 కోట్లు ఇచ్చారు అతనికి సరైన బ్యాటింగ్ పొజిషన్ రాలేదనేది నా ఫీలింగ్. బట్ ఇప్పుడున్న 11లో అతనికి ఆ బ్యాటింగ్ పొజిషన్ కన్నా వేరే బ్యాటింగ్ పొజిషన్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. నరేన్ హ్యాస్ ఫెయిల్డ్. నరేన్ దగ్గర నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ యాజ్ బ్యాటర్ కంప్లీట్లీ ఫెయిల్డ్. బౌలర్గా ఓకే. వరుణ్ అండ్ నరేన్ ఎప్పుడైతే వికెట్లు తీయలేదో కేకేఆర్ ఈజ్ లూజింగ్. వాళ్ళిద్దరు వికెట్లు తీయడం చాలా ఇంపార్టెంట్. హర్షిత్ రాణా మీద నమ్మకం పెట్టుకున్నారు. అతను ఫస్ట్ 2 ఓవర్లు బాగా రన్లు ఇస్తాడు, ఆ తర్వాత నుంచి కంబ్యాక్ చేస్తాడు. కంబ్యాక్తో పని లేవు, ఫస్ట్లో నువ్వు బాగా వికెట్లు తీయాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. రింకు సింగ్ అగైన్ ఎక్కడో కింద ఆడుతున్నాడు, అతనికి సరైన రీతిలో అవకాశాలు రావట్లేదు. సో టీమ్ కూర్పు బ్యాటింగ్ ఆర్డర్ సెటప్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్ ఫర్ దెమ్. ఎప్పుడైతే దట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్ ఫర్ దెమ్, పెద్ద స్కోర్లు చేజ్ చేయడం కానీ లేదంటే కనుక ట్రిక్కీ సిచ్యువేషన్స్లో కానీ బ్యాటింగ్ బాల్ తాపడుతుంది. అదే జరుగుతూ వచ్చింది వాళ్ళకి. లేదంటే జస్ట్ ఇమాజిన్ ఆ 2 games గెలుచుంటే 11 points. ఇన్ఫ్యాక్ట్ నిన్న వర్షం పడింది, మ్యాచ్ ఒకటేదైతే రద్దు అయిపోయిందో అది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా మారేది. 11 pointsతో ఉండేవాళ్ళు వాళ్ళు. సో అది ఇక సివియర్ బ్లో అనేది పడింది వాళ్ళకి. సో ఇప్పుడు కేకేఆర్లో ఇప్పుడు ఆ ఫినిషింగ్ అనేది, ఇప్పుడు రింకు సింగ్ అనేది ఫామ్లోకి అంతగా లేడు. సో లాస్ట్ టైం ఒక మ్యాచ్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా, సో తర్వాత ఏదైతే ఉందో రొటేట్ చేయడం కానీ స్ట్రైక్ రొటేట్ చేయడం, సింపుల్ లో స్కోరింగ్ గేమ్స్లో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే చాలు, అవతల బౌలర్స్ బెండ్ అయిపోతూ ఉంటారు. ఓవర్కి 4 runs వచ్చినా కూడా హ్యాండ్స్ అప్ అంటారు వాళ్ళు. ఒక బౌండరీ వచ్చినా ఎక్స్పెన్సివ్ ఓవర్ అయిపోద్ది ఆ ఓవర్. సో ఇలాగ ఎందుకు నీ ప్రణాళిక వేయలేకపోతున్నారు? ఆండ్రూ రస్సెల్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు కూడా. రస్సెల్ ప్రైమ్ రస్సెల్లో లేడు, అది ఒప్పుకోవాల్సిన మ్యాటర్. పాయింట్ ఏంటంటే మీకు రింకు సింగ్ ఎక్కడో 5 down 4 down వస్తే కుదరదు. అండ్ వెంకటేష్ అయ్యర్ కన్నా ముందు రింకు సింగ్ పంపించే యోచన పెట్టుకోవట్లేదు. అవును, టాక్టికల్లీ ఆల్సో దే ఆర్ ఫెయిల్డ్. 2-3 విషయాల్లో ఆ లక్నోతో మ్యాచ్లో రమన్దీప్ని ముందు పంపించి వాళ్ళని ముందు పంపించి టాక్టికల్ కూడా ఫెయిలియర్ కాదనట్లేదు. కానీ బట్ రింకు సింగ్ ఇంకొంచెం అదనపు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఇంకొంచెం టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వస్తే బాగుంటుంది. అది జరగాలంటే నరేన్ పైనుంచి కిందకి రావాలి. నరేన్ పైన ఎక్స్పెరిమెంట్ అనేది వర్కౌట్ కానప్పుడు నరేన్ కిందన్నా కొడతారు కదా షాట్లు, పైన అట్లీస్ట్ టేక్ అనదర్ పేరు వెంకటేష్ అయ్యర్కో లేదో అవకాశం వచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో, ఈ సీజన్ నువ్వు ఆడుకో అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేయాలి అతనితో. అది చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు రింకు సింగ్ కూడా పైన ఆడతాడు, నెంబర్ 4లో ఆడతాడు. ఆ తర్వాత రౌమన్ పౌలు, తర్వాత ఆండ్రే రస్సెల్, సునీల్ నారాయణ్ వీళ్ళందరూ కొంచెం కింద హ్యాండిల్ చేసుకోగలరు పరిస్థితిని. సో అది జరిగితే బాగుంటుంది. యూనో మీ టోప్ బ్యాటర్స్కి ఎంత ఎక్కువ బాల్స్ ఇస్తే అంత మంచిది అనేది నా ఫీలింగ్. అది కేకేఆర్ టాక్టికల్గా సరిగా చేయలేకపోతుంది. సో ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ని కూడా చూస్తే చాలా ఎక్కువ ఖర్చు పెట్టే కొన్నారు. చాలా ఎక్కువ పెట్టి అక్కడ ఆ ప్లేస్లో మొన్న నాకు ఒక మ్యాచ్ చూస్తే అనిపించింది ఏంటంటే, ఎందుకు ఈ రకమైన గేమ్ ఆడుతున్నాడు. 19 balls వరకు గేమ్ ఆడిసి 17 runs కూడా కొట్టలేదు. సో ఆ మూమెంట్లో ఆ ప్లే కాదు కదా ఆడాల్సింది, టెస్ట్ మ్యాచ్ కంటే దారుణంగా ఆడాడు. సో అక్కడ ఏమైనా స్ట్రగుల్ అవుతుందా మిడిల్ ఆర్డర్లో మార్పులు చేర్పులు చేసుకుంటే? ఐ సీరియస్లీ ఫీల్ వెంకటేష్ అయ్యర్ షుడ్ ఓపెన్. ఎస్, కొడితే కొట్టాడు, లేదు అయితే ఆత్కూరేదంటే కొట్టేసుకోవడం. సో మనడు రింకు మన నరేన్ని కిందకి దింపుకుంటే బెటర్గా ఉంటుంది. నరేన్ కింద కూడా ఆడుకుంటాడు అవసరం అనుకుంటే కనుక అది ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలేమో అని నా ఫీలింగ్. సో బౌలింగ్లో కూడా ఇక్కడ వరుణ్ కానీ మీకు నరేన్ కానీ వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, మ్యాచ్లు గెలవపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నరేన్ వరుణ్ బౌలింగ్ 8 overs వేసినప్పుడు వాళ్ళు 50 runs ఇచ్చి 5 wickets తీస్తే కేకేఆర్ మ్యాచ్ గెలుస్తుంది. ప్రతి మ్యాచ్ ఎందుకు జరుగుతుంది? ప్రతి మ్యాచ్ జరగదు కదా. నరేన్ ఆయన అంత తోపు లెవెల్ ఫామ్లో లేడు. వరుణ్ ఎవడికో కూడా ఒక బ్యాడ్ ఓవర్ పడుతుంది. T20 అన్నాక 1 bad over అనేది కామన్, రాసి పెట్టుకోవాలి. ఆ బ్యాడ్ ఓవర్లోనే మ్యాచ్ అయిపోతుంది. అది ప్రాబ్లం. సో అక్కడ కేకేఆర్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది.